బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి పెద్ద కష్టమే వచ్చి పడింది. జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా కాలికి గాయమైంది. ప్రస్తుతం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటోంది రష్మిక మందన్న. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది నేషనల్ క్రష్. నా గాయం ఎప్పుడు మానుతుందో ఆ దేవుడికే తెలియాలంటోంది. మళ్ళీ సికిందర్ కుబేరా సెట్స్కి వెళ్లాలనుందంటోంది రష్మిక. తన దర్శకులకు క్షమాపణ కోరుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తన కాలికి గాయమైంది. దాంతో బ్యాండేడ్ వేసిన సందర్భం మీరు చూడొచ్చు. కట్టుకట్టారు. ఆ కట్టుకట్టిన ఫోటోను చూపిస్తూ కాస్త ముఖం దీనంగా పెడుతూ ఈ పోస్ట్ చేసింది రష్మిక మందన్న. ఆ పోస్ట్కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక మందన్నకి గాయం కావడంతో ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలంటూ వాళ్ళు కోరుకుంటున్న సందర్భం. ఇంతకీ కాలికి గాయం ఎలా తగిలింది, ఎప్పుడు జరిగింది, మళ్ళీ కోలుకోవడానికి ఎంతసేపు పట్టచ్చు, అంటే ఎన్ని రోజులు పట్టచ్చు, తిరిగి మళ్ళీ తను ఇప్పుడు సెట్స్కి వెళ్ళే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రష్మిక మందన్న ఆల్ రైట్, మరి కాసేపట్లో రవిచంద్ర అందుబాటులోకి వచ్చి డీటెయిల్స్ అందిస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త ముఖాన్ని దీనంగా పెడుతూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాలు రష్మిక మందన్నని. సో ఈ నేపథ్యంలోని ఆ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ తను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఆ సోషల్ మీడియా పోస్ట్ చూసిన తర్వాత రష్మిక మందన్న ఫ్యాన్స్ కాస్త షాక్కి గురయ్యారు. దాంతోపాటు కాస్త ఆందోళనకు గురయ్యారు. నీకు ఎలా ఉంది అంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. రష్మిక మందన్న పుష్ప 2 తర్వాత మరింత క్రేజ్ సంపాదించుకుంది. పుష్పతో మరింత క్రేజ్ని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పుడు ఆ కాలికి గాయంతో కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది షూటింగ్స్కి. ఎప్పుడు జరిగింది గాయం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రష్మిక మందన్న కాలికి గాయం ఎప్పుడైంది, ఏమైంది? నేషనల్ క్రష్ రష్మిక పుష్ప 2తో ఒక పాన్ ఇండియా లెవెల్లో కూడా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలు, మంచి నటనతోటి గుర్తింపు పొందిన రష్మిక జిమ్ లో తను రెగ్యులర్ గా చేసే ఫిట్నెస్ ప్రోగ్రామ్ లోనే ఆ కాలుకి గాయమైంది. బెణికినట్లుగా ఆవిడ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో చాలా నిరాశ నిస్పృహలతోటి నిజంగా ఆ గాయం పట్ల తను చాలా బాధపడుతూ ఉంది. ఇది ఎప్పటికి తగ్గుతుందో, ఎప్పటికి మానుతుందో అంటూ ఆ దేవుడికే తెలియాలో అంటూ కూడా రష్మిక పేర్కొనటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తను రెగ్యులర్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆవిడ సికిందర్ సినిమాకి సెట్స్ లోకి వెళ్లాల్సింది. అలాగే కుబేరా సెట్స్ లో కూడా తను పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ 2 సినిమాల షూటింగ్లకు కూడా ఇప్పుడు ప్రస్తుతం తను వెళ్ళలేని పరిస్థితి. ఎప్పటికీ గాయం మానుతుందో, ఎన్ని రోజులు తను ఇలాగా ఇంట్లో రెస్ట్ లో ఉండాల్సి వస్తుందో అంటూ తను ఆవేదన చేస్తూ ఫోటోలు షేర్ చేయడం జరిగింది. సచిన్, రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. తను కొద్దిసేపటి క్రితం ఈ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్లో తను రాసుకొచ్చింది అన్నమాట. వెల్, హ్యాపీ న్యూ ఇయర్ టు మీ. ఐ గెస్ injured myself in my second sacred gym shrine, my sacred gym shrine. Now I am in hope mode and quote chestoni for the next few weeks or months, or God only knows. So seems like I will be hoping my way back to sets for Thama, Sikindar and Kubera. To my director, sorry for the delay. I will be back soon enough just making sure my legs are fit for the action, or at least fit for hoping. In the meantime, if you need me, I will be the one in the corner doing a highly advanced bunny hope workout. Alright, so interesting గానే చెప్పుకోవాలి. అంటే దాదాపుగా రోజులు పడుతుందో, వారాలు పడుతుందో, లేకపోతే నెలలు పడుతుందో తనకే తెలియదని చెప్తున్నట్టుగా ఉంది సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి, ఎందుకంటే తను ఆల్రెడీ 3 మూవీలు మెన్షన్ చేయడం జరిగింది. థామా కావచ్చు, సికిందర్ కావచ్చు, కుబేరా కావచ్చు. వాటిని రీస్కెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తోందా? మూవీ టీం నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి రవిచంద్ర? రాకపోయినప్పుడు కూడా తను రష్మిక యాక్ట్ చేయాల్సిన సన్నివేశాలు మినహాయించి మిగిలిన సన్నివేశాల షూటింగ్ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. రెగ్యులర్ గా ఎప్పుడైనా కూడా ఏదైనా ఆర్టిస్ట్ కి ఇబ్బంది వచ్చినా, డేట్స్ క్లాష్ వచ్చినా కూడా రిమైనింగ్ ఆర్టిస్టులతో ఉన్న సన్నివేశాలని చిత్రీకరించుకోవటం జరుగుతుంది. కాకపోతే ఇది కొంత ఇబ్బందికర వాతావరణం ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, డైరెక్టర్ కానీ.
ఎందుకంటే బడ్జెట్ పరంగా కూడా కొంత రిస్క్ అవుతుంది. ఒకసారి చేసిన సన్నివేశం ఆ నటి గాని ఆ నటుడు గాని లేని సన్నివేశాలు మిగిలినవన్నీ షూట్ చేసుకొని ఆ లొకేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరలా అదే లొకేషన్ లో ఎవరైతే మిస్ అయిన యాక్ట్రెసెస్ ఉంటారో వాళ్ళతోటి సన్నివేశాలు తీయాలంటే మరలా అక్కడికి వెళ్ళి షెడ్యూల్ చేసి లొకేషన్స్ హైర్ చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది కొంత బడ్జెట్ పరంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితి. ప్రొడక్షన్ వాళ్ళకి అవ్వచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. సో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన, తనకి గాయం కావటం, ఆ గాయాన్ని బారిన పడిన దానికి తను బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో తను చెప్పిన ప్రకారం అయితే, తను పోస్ట్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అయితే తనకు జరిగిన గాయాన్ని కొంత మేజర్ ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారాలు పడుతుందో, నెలలు పడుతుందో, ఎప్పటికవుతుందో దేవుడికి తెలియాలి అంటూ అంత బాధని తను ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మేజర్ ఇష్యూ అనే అనుకోవాలి సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం రష్మిక మందన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు పెద్ద కష్టమే వచ్చి పడింది. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా కాలికి గాయమైంది. కాలు బెనికినట్టుగానే భావించవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ కాలికి గాయమైందో వెంటనే తను రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందించడం జరిగింది. మీరు చూస్తే రైట్ లెగ్కి గాయమైంది. దీంతో ఒక టేబుల్ మీద పిల్లో పెట్టి దాని మీద ఆ కాలుని మోపి తను ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. ఇది ఎప్పుడు తగ్గుతుందో నాకే అర్థం కావట్లేదు. వారాలు పడుతుందో, రోజులు పడుతుందో, లేకపోతే నెలలు పడుతుందో అర్థం కావటం లేదు. అంతవరకు కూడా నా డైరెక్టర్స్కి ఐఎమ్ సారీ అంటూ తను మెన్షన్ చేయడం జరుగుతోంది. రష్మిక మందన్నకి కాలికి గాయం అయిన తర్వాత ఒక్కసారి ఆ కామెంట్స్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే తను త్వరగా కోలుకోవాలని ఇప్పటికీ 11,000 మందికి పైగా కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఏక్యా అంటూ కూడా, అంటే ఏం జరిగిందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే త్వరగా కోలుకోవాలని మరికొంతమంది, అలాగే టేక్ కేర్ రష్మిక అంటూ మరికొంతమంది, దాంతోపాటు అరే నీకేమైంది ఇలా అయిందంటూ ఇంకొంతమంది ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. కొంతమంది త్వరగా కోలుకోవాలని యూ విల్ గెట్ వెల్ సూన్ మ్యామ్ అంటూ మరికొంతమంది, దాంతోపాటు అలా తను త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే దాదాపుగా 11,000 మంది కామెంట్ చేయడం జరుగుతోంది. అలాగే 1.4 మిలియన్ మంది ఇప్పటికే ఈ తను చేసిన పోస్ట్ని చూసి వాళ్ళు రియాక్ట్ అవుతున్న సందర్భం చెప్పుకోవచ్చు. రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని మూవీ టీమ్స్ కోరుకుంటున్నాయి. దాంతోపాటు రష్మిక అభిమానులు కూడా కోరుకుంటున్నారు. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL